3వ మాసములో దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు ఈ 3వ మాసంలో మనకి ఇచ్చారు. ఏంటి అంటే, లెమ్ము, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అసలు దేవుని వెలుగు మన మధ్యలోకి ఎందుకు రావాలి, దేవుని మహిమ మన మీద ఎందుకు ఉదయించాలి అన్నది గత 5 వారాలు, ఇది 5వ వారం అనుకుంటా, 5 వారాలుగా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. దేవుని వెలుగు రావడం గల కారణం ఏంటంటే, భూమి కటిక చీకటి చేత నిండి ఉందని, జనులు చీకటిలో జీవిస్తున్నారని, కనుక ఈ వెలుగు చేత నువ్వు నింపబడాలని, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుందని ఈ వాగ్దానాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. అయితే దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఆ వ్యక్తి జీవితాలలో కలిగే అనుభవాలు ఇంచుమించుగా మనము 12 అనుభవాలు ఈ వారంతో కలిపి మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ఉదయిస్తే యెహోవాయే అతనికి నిత్యమైన వెలుగై ఉంటాడని, తన దుఃఖ దినములు సమాప్తములు చేస్తాడని, తన జనులు నీతిమంతులై ఉంటారని, తృప్తి చెందుతారని, ప్రకాశిస్తారని, ఫలిస్తారని, మరణము కొట్టివేయబడుతుందని, అవసరాలు తీరుస్తుందని, బలహీనతల నుండి విడిపిస్తుందని పలు రకాలైనటువంటి అనుభవాల చేత దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదిగో ఈ వారం కూడా క్లుప్తంగా 3 మాటలు చెప్పినాను, ముగిస్తాను. దేవుని మహిమ ఉదయించిన వ్యక్తిలో దేవుడు చేసే 3 అనుభవాలు. మొట్టమొదటి అనుభవం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం. యోహాను సువార్తమానం 17వ అధ్యాయము 4వ వాక్యాన్ని, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు. తన తండ్రి ఒక పని అప్పగించాడు. తన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక బాధ్యతని, ఒక పనిని, ఒక చిత్తాన్ని పంపించి ఈ లోకాన్ని పంపించారు. ఒక బాధ్యతను అప్పగించి ఈ లోకాన్ని పంపించారు. పంపించిన తర్వాత ఆ పని అంతటిని సంపూర్తి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పని అంతటిని లేదా ఆ బాధ్యతను అంతటిని కూడా సంపూర్తి చేశాడు. భూమి మీద దేవుని నామాన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఇచ్చినటువంటి పని సంపూర్ణము చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని మహిమ ఆయన మీద ఉంది. దేవుని మహిమ ఆయనతో కూడా ఉంది. పరిశుద్ధాత్ముని సహవాసం ఆయనతో కూడా ఉంది. పరిశుద్ధాత్ముని శక్తి ఆయనతో ఉంది. దేవుని సహాయం, దేవుని బలం, తండ్రి సన్నిధి ఆయనతో కూడా ఉన్నారు. కనుకనే తండ్రి ఇచ్చినటువంటి ఆ పని చేయటానికి ఇచ్చినటువంటి ఆ పని సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆ పని మామూలు పని కాదు, ఆషమాషి పని కాదు, భారభరితమైనటువంటి భారం. ఆ పనిని యేసుక్రీస్తు ప్రభువు వారు సంపూర్తి చేశారు. ఎంతటి భారం అంటే, ఒక మాట మీకు చెప్తాను. ఎంతటి భారం అంటే, యేసుక్రీస్తు వారు సిలువ మ్రానుపై వేలాడక మునుపు గెస్తమనే ఒక తోటలో దేవుని పనిని ప్రారంభించే ముందు ఏం చేశాడంటే, మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎలాగంటే, యథావిధిగా మనం మందిరాలలో మోకరించి ప్రార్థన చేస్తాం కదా, అలా కాదండి. ఆ ప్రార్థనతో పోల్చుకుంటే మన ప్రార్థన అస్సలు పనికిరాదు. యేసుక్రీస్తు వారు చేసేటువంటి ప్రార్థనతో పోల్చుకుంటే మన ప్రార్థన అస్సలు పనికిరాదు. ఎలా ప్రార్థన చేశాడు గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు?
ఎందుకని ప్రార్థన చేశాడంటే దేవుడు తన తండ్రి తనకిచ్చినటువంటి పని సంపూర్తి చేయడానికి ప్రార్థన చేశాడు. ఇదిగో ఈ పని నేను ప్రారంభించబోతున్నాను, ఈ పని భారం ఎంత అంటే శక్తికి మించి ఉంది. ఆయన మోకరించి ఎలా ప్రార్థన చేశాడంటే ప్రార్థన చేస్తున్న కొలది శరీరం అంతా రక్తము చెమట వలె కారుతూ ఉంది. మనలాగా బండలు పరిచి సాపలేసి ప్రశాంతంగా మోకరించండి బట్టలకు మట్టి అంటకుండా అనే సదుపాయాలు అక్కడ లేవు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక అడవిలో, ఒక తోటలో, ముళ్ళ పొదల్లో, రాళ్ళ తుప్పలలో ఆయన మోకరించి ప్రార్థన చేశాడండి. రక్తము చెమట వలె దారాలుగా కారుతున్నప్పటికీ కూడా ప్రార్థన ఆపలేదు, మోకాళ్ళు దిగలేదు. తన ఎదుట వచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి పని, తండ్రి తనకిచ్చినటువంటి బాధ్యత ఎంత ఉందంటే ఆ పనిని చూసి యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, అయ్యా ఇది నా వల్ల కాదు, ఈ పనిని చేయడానికి నా వల్ల కాదు, ఈ పనిని సంపూర్తి చేయడానికి నా వల్ల కాదు, దయచేసి ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించండి అని చెప్పి మరలా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని నేను నెరవేర్చకపోతే అసమర్థుడనైపోతాను, దేవుడు ఇచ్చినటువంటి ఈ పనిని నేను సంపూర్తి చేయలేకపోతే నమ్మక ద్రోహినైపోతాను, నా తండ్రికి మోసం చేసిన వాడిని అవుతాను, నేను పనిని సంపూర్తి చేస్తానని లోకములోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ పనిని చూసి ఆ భారాన్ని చూసి నేను మోయలేను, నేను చేయలేనని ఆ పనిని పక్కన పెట్టేస్తే అసమర్థుడనైపోతానని మరలా అంటాడు, అయ్యా ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించండి అని. మరలా అయ్యా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. ఈ పని చేసేటప్పుడు నాకు అవమానం కలిగి ఉండొచ్చు, ఈ పని చేసేటప్పుడు నన్ను అవమానిస్తారు, ఈ పని చేసేటప్పుడు నా మీద నిందలు మోపుతారు, ఈ పని చేస్తున్నప్పుడు నాకు శ్రమలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, ఖడ్గాలు ఎదురవుతాయి. ఈ పని చేస్తున్నప్పుడు నేను ఊహించలేనటువంటి శ్రమను నేను భరించాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా నేను భరిస్తాను, నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేస్తానని సంపూర్తి చేశాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంపూర్తి చేసి ఈ మాట అంటున్నారు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి, కొదవ ఎక్కడ లేదండి. సంపూర్ణం అంటే ఇంకా సంపూర్ణం అంతే, ఎక్కడైనా కూడా కొదవ అనే మాట లేదు. సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవునికి మహిమ కలుగాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడం గల కారణం ఏంటంటే దేవుని మహిమ తన పనిని లేదా దేవుని చిత్తాన్ని సంపూర్తి చేయడానికి కృపనిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఒక మాట అంటారు, కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 10వ వాక్యములో, దేవా నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పుము. దేవుడు ప్రతి మనిషికి ఒక పని ఇచ్చే పంపించాడు లోకంలోకి. ఆయన టైంపాస్గా ఎవరిని కూడా కలుగు చేయలేదు, టైంపాస్గా ఎవరిని కూడా రూపించలేదు, టైంపాస్గా ఎవరిని కూడా ఈ లోకానికి పంపించలేదు. ఇర్మీయా ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి మాట, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను నా కొరకు ప్రతిష్ఠించాను. ఈ లోకానికి ఎవరు ఆశామాసిగా టైంపాస్గా ఎవరు రాలేదండి. ప్రతి మనిషిని దేవుని చిత్తము చేయటానికి మాత్రమే పంపించాడు. హల్లెలూయా. ప్రతి మనిషిని భూమి మీద దేవుని మహిమపరచడానికి మాత్రమే పంపించాడు. కానీ దేవుని పనిని పక్కన పెట్టి మన పనుల మీద మనము నిమగ్నమైపోతూ ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు అంటారు, దేవా నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పుము. తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే ఇంతవరకు మనం జీవించామో అనవసరం. ఇక మీదటనైనా దేవుడు మాట్లాడిన తర్వాత అయినా, అయ్యా నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించారు, నా పట్ల నీ చిత్తమేమై ఉన్నది, నేను ఏ పని చేయాలి, నీ చిత్తము ఏమని చేయాలి, ఏ పని చేయడానికి నన్ను ఈ లోకానికి పంపించారో నాకు తెలియచేయండి అని దావీదులాగా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తన పని ఏంటో మనకు తెలియపరుస్తాడు. ఆ పనిని చేయటానికి కూడా బలం ఇస్తాడు, కృపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తము చేయటానికి తన మహిమతో మనల్ని నింపుతున్నారు.
దేవుని మహిమ చేత నింపబడిన వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ఈ లోకములో అనేక మంది అన్యులు ఉన్నారండి, అన్యులు ఉన్నారు. వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలియదు. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో కూడా తెలియదు, ఎందుకు భక్తి చేస్తున్నామో తెలియదు, అసలు మన దేవునిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, అనుభవాలు ఏంటో కూడా తెలియదు. మనకున్నటువంటి గురి వేరు, వాళ్ళకి అసలు గురే లేదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనతో ఒక మాట అంటారు. యెహోవా ప్రవక్తలు కొన్ని మాటలు చెప్తారు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యములో, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అన్యజనుల స్త్రీలు వేరు, అన్యజనుల మనుషులు వేరు, మనం వేరు. ఎందుకంటే ప్రవక్త అంటే ఎజ్రా గారు అంటున్నారు, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి ఏంది దేవుని చిత్తం? ఆయన చిత్తానుసారంగా మనం ఎందుకు నడుచుకోవాలి అంటే అన్యజనుల స్త్రీలను విసర్జించి మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకొని ఉండాలి. అన్ని జనుల స్త్రీల మధ్యలో మనం కూడా నడుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, సంచరిస్తూ ఉంటాం. వాళ్ళకు మనకు సమానత్వం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాట తీరులోనైనా, అలంకరణ విషయంలోనైనా, వస్త్రధారణ విషయంలోనైనా అన్యుల వలె మనం మాట్లాడకూడదు, అన్యుల వలె ప్రవర్తించకూడదు, అన్యుల వలె మనము అలంకరించుకొనకూడదు. దేవుని వాక్యం అంటుంది, అన్యజనుల స్త్రీలను విసర్జించి దేవుని కొరకు మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఎందుకంటే అన్యజనుల వలె ఉండకుండా మిమ్మును మీరు ప్రత్యేకించుకొనుట దేవుని చిత్తం. ఎవరి చిత్తమ్మా? దేవుని చిత్తం. వారి వల్ల మీరు మాట్లాడము దేవుని చిత్తము కాదు. వారి వల్ల మీరు కూడా అలంకరించుకోవడము దేవుని చిత్తము కాదు. వారి వల్ల మీరు కూడా ప్రవర్తించడము దేవుని చిత్తము కాదు. ఎందుకంటే మీరు ఈ లోకములకు వచ్చింది దేవుని చిత్తము చేయుటానికి. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. గురి లేని గుడ్డివారు కాదు, గురి కలిగిన క్రైస్తవుల వలె దేవుని కొరకు మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు తండ్రి తనకిచ్చినటువంటి పనిని సంపూర్తి చేసి భూమి మీద దేవుని మహిమ పరిచారు. ఇదిగో నీ మీద నా మీద కూడా ఒక పనిని ఇచ్చి పంపించారు. అది ఏ పనైనా కావచ్చు, సువార్త చేసే పనైనా కావచ్చు, దేవుని పరిచయం చేసే పనైనా కావచ్చు, అనేకులకి దేవుని నామాన్ని ప్రకటించే పనే కావచ్చు, లేదా నీ ద్వారా అనేకుల్ని నడిపించే పనే కావచ్చు. ఏ పనైనా కూడా ఆ పన్నెండు తెలుసుకొని, దేవుని చిత్తమేంటి తెలుసుకొని ఆ పనిని సంపూర్తి చేసి భూమి మీద దేవుని మహిమపరచుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే కలిగే అనుభవాలు ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్తి చేస్తారు. రెండవ మాట చదువుకుందాం. రెండవ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43వ వాక్యం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. రెండవదిగా యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని మహిమ ఉదయిస్తే కలిగే అనుభవాలు ఏంటంటే ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ఉదయిస్తే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. రెండవదిగా దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే మహిమతో లేపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. మహిమతో లేస్తారు, మహిమతో లేస్తారు. మీకు అర్థమయ్యే విషయంలో నేను ఒక మాట చెప్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వాక్యం. 24:46. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎందుకంటే దేవుని మహిమ చేత నింపబడిన వారు మహిమతో లేస్తారు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దేవుని మహిమ చేత నింపబడ్డారు. పాప భారభరితమైనటువంటి ఆత్మల భారము కలిగి పాప భారాన్ని తన బుధ స్కంధాల మీద మోసుకొని సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయారు. 3 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు. 2 రోజులు సమాధిలో ఉంచబడ్డాడు. 3వ రోజు మహిమతో తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని మహిమ ఒక వ్యక్తి మీదకి వస్తే మహిమతో లేస్తాడు, మహిమతో లేస్తాడు. యేసుక్రీస్తు వారు క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి ఎలా లేస్తాడో దేవుని మహిమను పొందిన ఆ వ్యక్తి కూడా మహిమతో లేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఘనహీనముగా ఎంచబడినది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఇక్కడ దేవుని మహిమ ఉదయించడం ద్వారా మహిమతో లేస్తారు. అయితే మొదటిగా వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఘనహీనముగా ఉంటుంది. ఘనహీనముగా విత్తబడిన వ్యక్తి మహిమ కలిగిన వానిగా లేపబడతాడు. హల్లెలూయా. మీరు గమనించండి, నేను ఇతరుల గురించి చెప్పట్లేదు, మన సేవకుల గురించి లేదా దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల గురించి నేను చెప్తాను. చాలామంది టీవీలలో కానీ లేకపోతే బహిరంగ సభలలో కానీ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు? పెద్ద పెద్ద సేవకుడైనా గొప్ప సేవకుడైనా తన మొదటి స్థితి ఏంటి, ఎలా మారు మనసు పొందావు, ఎలా దేవుని నమ్ముకున్నావు, ఎలా రక్షించబడ్డావు అంటే తన మొదటి స్థితిని చెప్పినప్పుడు ఘనంగా ఉంటుందా? మీరు చెప్పాలి. ఘనంగా ఉంటుందా? ఉండదు. వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు రౌడిని, ఒకప్పుడు మోసగాని, కానీ ప్రభు వాక్యం నన్ను దర్శించి ఈరోజు నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చింది అని చెప్తారు. చెప్తారా లేదా? చెప్తారు. ఎందుకంటే మొదట ప్రారంభంలో ఘనహీనతగా ఎంచబడిన వ్యక్తి మహిమ కలిగిన వాణిగా లేపబడతాడు. హల్లెలూయా. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన సేవకుల సంగతి, మన సాక్ష్యాల సంగతి పక్కన పెడదాం. యేసుక్రీస్తు వారికి ఎక్కడ ఘనత కలిగిందండి? యేసుక్రీస్తు వారు ఎవరు? సర్వలోక రక్షకుడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన రక్షకుని ఎవరైనా అంగీకరించారా? కనీసము మరియమ్మ తల్లి గారు ప్రసవ వేదన చేత అల్లాడిపోతూ పురుడు నొప్పుల చేత విలవలాడుతున్నప్పటికీ కూడా ఆమె ప్రసవించడానికి స్థలము లేక ఎంత ఘనహీనమండి. ఎక్కడ ప్రసవించింది? ఎక్కడమ్మా? క్రిస్మస్ పండుగ కాదు కదా ఇప్పుడు చెప్పడానికి అనుకుంటారా? ఎక్కడ ఆమె ప్రసవించింది? పశువుల పాకలో. సర్వలోక నాథుడండి, సర్వలోక రక్షకుడండి, మహామహిమ కలిగిన దేవుడండి ఘనహీనముగా మారడమేంటి? ఆయనకు ప్రసవించడానికి స్థలము లేక పశువుల పాకలో ఆయనకు ప్రసవించింది మరియమ్మ తల్లి గారు. ఎంత ఘనహీనమండి, ఎంత ఘనహీనం. ఆయన కలిగినటువంటి అవమానాలు, ఆయన కలిగినటువంటి నిందలు. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటావంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె స్థితిని చూసిన దేవుడు, ఆమె పరిస్థితిని గమనించిన దేవుడు. దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అంటే ఆమె అంటుంది, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీకు మాకు సాంగత్యం ఎక్కడ అనే సంభాషణ జరుగుతుంది ఇద్దరికి.
అమ్మ నీవిచ్చే నీళ్ళు తాగితే నేను మరలా తప్పికొంటానేమో, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నడూ కూడా తప్పికొనవని ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ నీకున్న భర్త, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడని తన జీవిత రహస్యాన్ని చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తు వారు లోకరక్షకుడని నమ్ముతుంది. కానీ సమాజం నమ్మిందా? చెప్పాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైన సంభాషణ జరుగుతుంది. దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆమె కులాన్ని ప్రస్తావిస్తుంది, తన జీవిత రహస్యాన్ని చెప్తున్నాడు, ఆమె నిజదేవుడని తెలుసుకుంది. కానీ బయట సమాజం ఆమె ముందుగానే పనికి మాలినామా, ఆమె ముందుగానే పాపము కలిగినటువంటి స్త్రీ, ఆమె ఇప్పటికే 5 మంది భర్తలు మార్చినటువంటి చెడు తలంపులు కలిగినటువంటి స్త్రీ. ఆమెతో ఈయనే మాట్లాడుతున్నాడో, ఆమెతో ఈయనకేం పనో? యేసుక్రీస్తు వారి మీద కదా నిందలు మోపినటువంటి సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని కూడా బోధించకుండా మందిరంలోంచి తరిమి వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఘనత కలిగిందా? చెప్పాలి. ఘనత కలిగిందా? గుడ్డోల్ని బాగు చేస్తే ఒప్పుకోవటం లేదు సమాజం. దయ్యం పట్టిన వాళ్ళని విడుదల కలుగు చేస్తే ఒప్పుకోవట్లేదు సమాజం. కుష్ఠరోగులని, పక్షవాయం కలిగిన వారిని, చనిపోయిన వారిని, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేసి బ్రతికించి మంచి మనిషిగా మారిస్తే సమాజం ఓర్చుకోలేకపోయింది. సమాజము దేవుని గణపరచలేకపోయింది. ఎక్కడికి వెళ్ళిన అవమానం, ఎక్కడికి వెళ్ళిన ఘనహీనత. కానీ ఆయన మొదటి స్థితి ఘనహీనముగా విత్తబడినప్పటికీ ఆయన ఎలా లేచాడు తెలుసా? మహిమ కలిగిన వాణిగా లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, చప్పట్లు కొట్టడానికి మనసు రావట్లేదా? ఎలా లేపబడ్డాడు దేవుడు? ఆయన బ్రతికినంత వరకు ఆయన ఘనహీనత కలిగి ఉండొచ్చు, బ్రతికినంత వరకు అవమానమే కలిగి ఉండొచ్చు, బ్రతికున్నంత వరకు నిందలే ఎదురై ఉండొచ్చు, శ్రమలు, బాధలు ఎదురై ఉండొచ్చు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎలా లేచాడంటే మహిమ కలిగిన దేవునిగా లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే మొదట ఘనహీనముగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మహిమ కలిగిన వ్యక్తిగా లేపబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సమాధులు తెరవబడ్డాయండి. అమ్మ, నా వైపు చూస్తున్నారు కదా, అందరు మేల్కొని ఉన్నారు కదా. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి. ఎప్పుడు? 2025 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఏ సమాధులు తెరవబడ్డాయో మన కళ్ళతో చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఏ సమాధులు తెరవబడ్డాయో, ఏ వ్యక్తి లేపబడ్డాడో కళ్ళతో మనం చూడొచ్చు. ఘనహీనముగా విత్తబడిన వ్యక్తి మహిమ కలిగిన వానిగా లేపబడతాడు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభువునందు నిద్రించిన వారు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత సమాధుల నుండి లేపబడ్డారు. శ్మశానంలోంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి బంధువులు, అమ్మ నా వైపు చూడాలి, వారికి సంబంధించినటువంటి బంధువులు, ఒరేయ్ చనిపోయాడు కదరా, ఏది నడుచుకుంటూ వస్తున్నాడండి, దయ్యమేమోనని పారిపోయారండి. అమ్మ అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత అదే పునరుద్ధానములో కొంతమంది పరిశుద్ధులు సమాధిని గెలిచి తిరిగి లేచారు. లేచి వాళ్ళ ఇంటికి వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇతరులు ఆశ్చర్యపోయి దయ్యం వస్తుందని పరిగెత్తుకొని పారిపోయారు. కానీ వాళ్ళు దయ్యాలు కాదండి. ఘనహీనముగా ఎంచబడి మరణించినప్పటికీ కూడా మహిమ కలిగిన వారిగా వారు లేచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు వెళ్ళి వాళ్ళ బంధువులకి, రక్త సంబంధికులకి, భార్య పిల్లలకి, అనేకులకి కనపరుచుకున్నారు. ఇదిగో మేము ప్రభునందు పరిశుద్ధత కలిగి విశ్వాసం కలిగి మేము మట్టిలో పాతి పెట్టబడ్డాము. యేసుక్రీస్తు వారు ఇదిగో 3వ దినాన పునరుద్ధానుడు తిరిగి లేచినప్పుడు మేము కూడా అదే పునరుద్ధానపు శక్తిని పొందుకొని తిరిగి లేచాము. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే మా మొదటి స్థితి ఘనహీనముగా ఉండొచ్చు. కారణం ఏంటంటే మా మొదటి స్థితి
ఘనహీనముగా ఉండొచ్చు, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు తన మహిమతో మమ్మల్ని నింపి ఘనమైన వ్యక్తులుగా మమ్మల్ని లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే కలిగే అనుభవాలు ఏంటి మా చెప్పండి అమ్మా. మహిమతో లేస్తారు. ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ఉంటే మహిమతో లేస్తారు. చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయండి. పరిచర్య, ఏ పరిచర్య అయినప్పటికీ కూడా ప్రారంభంలో ఘనంగా ఉండదు. దైవజనులు ఏసన్న గారి పరిచర్య చూద్దాం. నాకు రోల్ మోడల్ ఆయనే కాబట్టి చెప్తున్నాను. క్లుప్తంగా చెప్పినట్టు ముగిస్తానండి. నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారి పరిచర్య ప్రారంభపు దినాలు ఎక్కడ అంటే, యవనస్తుడు 18 ఏళ్ళ వయసు ప్రాయం కలిగిన వాడు బైబిల్ చేతబట్టుకొని సంఖ తగిలించుకొని ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితి. లేమల్లె ప్రాంతంలో ఒక శ్మశానం ఉంటే ఆ శ్మశానం దగ్గర పడుకొని ఉన్నప్పుడు కప్పలు, పాములు, విష పురుగులు వస్తాయని ఆ శ్మశానం శవం పూడ్చినప్పుడు గడ్డ కాస్త ఎత్తుగా ఉంటుంది కదా, ఆ గడ్డ మీదనే ఆ పాడిని ఎత్తుకొని వచ్చినటువంటి కొన్ని కర్రలు పరుచుకొని అదే మంచంలాగా భావించి, ఆ మంచానికి ఎవరైనా పాడి మంచాన్ని తీసుకొని వస్తారు కదా, ఆ మంచంనే పరుచుకొని ఆ మంచం మీద పడుకొని గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్న పాక వేసుకొని ఆ పాకలో దేవుని మందిరాన్ని కట్టుకొని దేవుని పరిచయాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఉన్న పాలుగా తుఫాను గాలి వచ్చి ఆయన పాకను కొట్టుకొని పోతే మరలా యథావిధిగా అక్కడే నిలుచుని ప్రార్థన చేస్తున్నప్పుడు తినడానికి తిండి లేక దారిని నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక చింతాకు చిగురు ఇంతగా కోసుకొని ఆ చింతాకు ఎగురు తిని ఆ బోరుకు నీళ్లు కొట్టుకొని నీళ్లు తాగి గడిపినటువంటి సందర్భాలు. అంత మాత్రమే కాదు, ఆకలి దప్పులు తట్టుకోలేక ఎవరిని చేతి చాచి అడగలేక ప్రభుత్వం వారు ఆ తుఫాను చేత ఇల్లును వాకిలిని కోల్పోయిన వారికి ప్రభుత్వ వారు సహాయం చేత ఒక బియ్యము పంచుతూ ఉంటే దైవజనుడు ఏసన్న గారు కూడా రేషన్ కార్డు లేదు, నాకు కూడా సహాయం చేస్తారేమోనని ఆ వరుసలలో నిలబడుకొని వెళితే వాళ్ళు చూసి ఇతడి సేవకుడు చెప్పిన తర్వాత సేవకులకు మేము సహాయం చేయము అని వరుసలలో నిలబడుకునే వ్యక్తిని తోసేస్తే బియ్యం లేక ఆకలి తీర్చుకోలేక ఎండలో కాలుతూ మరలా తిరిగి వస్తాడు. తన పరిచర్య ప్రారంభం ఎంత ఘనహీనమండి. బియ్యం ఉంటే కూరగాయలు ఉండవు, కూరగాయలు ఉంటే బియ్యం ఉండవు, ఈ రెండు ఉన్నాయంటే అగ్గిపెట్టె ఉండదు. అలాగని వేరేవారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను సేవకుని, నేను పలానా సమస్యలు ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయండి అంటే ఎక్కడ దేవునికి అవమానం కలుగుతుందేమోనని భయం. ఆకలి దప్పులతో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా నేను భరిస్తానే కానీ ఆ దేవునికి అవమానం కలిగించనని ఒక పట్టుదల. ఇంత ఘనహీనమైన వ్యక్తి, ఆకలి దప్పుల చేత ఆకలి కేకల చేత అల్లాడిన వ్యక్తి పరిచర్య ప్రారంభం. ఈ సంవత్సరం 2025లో గుడారాల పండుగ జరిగిందండి. ఈ మాసంలో మొదటి వారంలో గుడారాల పండుగ జరిగింది. ఆకలి చేత అల్లాడినటువంటి వ్యక్తి ఆ పరిచర్య ఎంతమందికి భోజనం పెట్టారో తెలుసా? ఈ సంవత్సరం ఎంతమందికి భోజనం పెట్టారో తెలుసా? 25 లక్షల మందికి భోజనం పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 25 లక్షల మందికి భోజనాన్ని పెట్టారు. ఒక వ్యక్తి ప్రారంభంలో ఆకలి చేత కడుపు కాల్చుకున్నాడు. ఘనహీనత. దేవుని మహిమ చేత నింపబడినటువంటి యేసన్న గారి పరిచర్య ఈనాడు 25 లక్షల మందికి భోజనాన్ని పంచిపెట్టింది. ఎన్ని రోజులు అంటే ఒక రోజు కాదు, 3 రోజులుగా 20 లక్షల మందికి భోజనాన్ని పెట్టారండి. కారణం ఏంటంటే ప్రారంభంలో ఘనహీనతగా ఉండొచ్చు, పరిచర్య అయినా కుటుంబమైన వ్యవస్థ అయినా ఏదైనప్పటికీ కూడా, కానీ ముగింపు మహిమ కలిగిన దానిగా లేపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దానికి ఎందుకండి, మన పరిచర్యనే చూసుకుందాం. ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్కరు 3 పాటలు పాడినా కూడా టైం అయిపోదు. ఒక్కొక్కరు 3 పాటలు పాడినా కూడా టైం అయిపోదు. ఇంకా పాడన్నామంటే ఇంకా పాడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రారంభంలో ముగ్గురే. ప్రార్థన చేయడానికి సదుపాయం లేని పరిస్థితి.
ఇదిగో ఈ దినాన ఇది మన ముగింపు కాదండి. హల్లెలూయా. ఇది మన ముగింపు కాదు, కానీ మన ముగింపు ఏనాటికైనా కూడా మహిమ కలిగిన దానిగా లేపబడుతుంది. మహిమ కలిగిన పరిచర్యగా ఈ పరిచర్య కొనసాగించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగి తెచ్చే పరిచర్యగా ఈ పరిచర్య కొనసాగించబడుతుంది. మందిరము లేక గుడిసెలో మోకాలు వంగితే మోకాలకి ఈ నాజిమ ముళ్ళులా ఏంటి అంటారు కదా, ఆ ముళ్ళులు గుచ్చుకున్న సందర్భం కూడా ఉన్నాయి. ఆ గుడిసెలో వెళ్ళి మేము ప్రార్థన చేసే మునుపు ఆ తడికిలోంచి పాములు కూడా కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరలా వచ్చే వాళ్ళు చూసి భయపడి ఎక్కడ మందిరం రాకుండా ఉండని చెప్పేసి ఆ పామును చంపి పక్కన విసిరేసేవాళ్ళం. ఒకప్పుడు పరిచర్య అది. ఇదిగో ఆ పక్కన పందిరేస్తే బురద నీళ్లు నిలబడుకొని ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ప్రారంభం. ఏనాటికైనా ఈ పరిచర్యని నా దేవుడు మహిమ కలిగిన పరిచర్యగా మార్చునుగాక. ఏనాటికైనా ఈ ముగింపు, మన ముగింపు, ఈ పరిచర్య ముగింపు ప్రభు రాకడ వరకు ఈ పరిచర్య దేవునికి మహిమకరముగా మార్చబడునుగాక. ప్రారంభంలో ఘనహీనముగా ఉండొచ్చు, ప్రారంభంలో అవమానం కలిగి ఉండొచ్చు, ప్రారంభంలో నిందలు కలిగి ఉండొచ్చు, ప్రారంభంలో శ్రమలు కలిగి ఉండొచ్చు, ప్రారంభంలో కన్నీళ్ళే అన్నపానాలుగా ఈ పరిచర్య కొనసాగించి ఉండొచ్చు, కానీ ముగింపు మహామహిమకరముగా మార్చబడునుగాక. ఆమేన్. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే రెండవదిగా మహిమతో లేస్తారు, మహిమతో లేపబడతారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. శిక్ష విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగును. ఇక్కడ దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే పరిచర్య చేస్తారు, పరిచర్య చేస్తారు. చెప్పండి మా. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే మూడవది ఏం కలుగుతుందంటే పరిచర్య చేస్తారు. శిక్ష విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదై నీతికి కారణమైన పరిచర్య ఎంతో ఎంతో అధికమైన మహిమ కలుగును. ఎంతో అధికమైన మహిమ కలుగును. పరిచర్య అంటే మేము చేస్తున్నటువంటి పరిచర్యని మాత్రమే కాదు, ఏ పరిచర్య అయినా, పాటలు పాడేది కూడా పరిచర్యే, దేవుని మందిరంలో పనిచేసేది కూడా పరిచర్యే, దేవుని వాక్యాన్ని బోధించేది కూడా పరిచర్యే, దేవుని సువార్తను ప్రకటించేది కూడా పరిచర్యే. అనేక రకాల పరిచర్యలు. ఇందాక నేను చెప్పాను కదా, పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు 4 విధాలైనటువంటి పరిచర్య చేస్తున్నారు. దేవుని పరిచర్య చేస్తున్నారు, రోగుల పరిచర్య చేస్తున్నారు, అనాథ పిల్లలకు పరిచర్య చేస్తున్నారు, వితంతువులకు పరిచర్య చేస్తున్నారు, సమాజానికి పరిచర్య చేస్తున్నారు. ఏ పరిచర్య అయినప్పటికీ కూడా మొదట్లో శిక్ష విధి కలుగుతుంది, మొదటిలో శిక్ష, మొదటిలో శ్రమ పడతారు, మొదటిలో శోధించబడతారు. కానీ ఈ పరిచర్య ఎంతో ఎంతో అధికమైన మహిమ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నలగొట్టబడి ఇప్పుడు ఒక బంగారు ఉంటుంది అనుకోండి, మీకు అర్థమై చెప్తాను. ఒక బంగారు ఉంటుంది, ఈ బంగారు తీసుకెళ్ళి నాకు మంచి ఒక ఉంగరం చేసేవ్వండి, లేకపోతే ఒక సరుడు చేసేవ్వండి అని అంటే అది మీరు ఇచ్చినది ఇచ్చినట్లుగా మీకు ఇస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చెప్పాలి. అది చెడిపోయి ఉండొచ్చు, ఇరిగిపోయి ఉండొచ్చు, పనికి రాకుండా ఉండి ఉండొచ్చు. ఆ బంగారుని ఆ కంసాల దగ్గర తీసుకెళ్ళి వెళితే అతను ఏం చేస్తాడు? దాన్ని మీరు పాత బంగారు ఇస్తారనుకోండి, ఇరిగిపోయినట్టు తుంటలో మొక్కలో ఇస్తారనుకోండి, ఇది ఎందుకు పనికిరాదయ్యా, ఇది ఎందుకు పనికిరాదని చెప్పేసి ఇది మీరే తీసుకొని నాకు ఏదో ఒక వస్తువు వీడని చెప్తారు. వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి బంగారం అంతా పోగేసి వాళ్ళు ఏం చేస్తారమ్మా? కరగబెట్టడం అంటే శిక్షిస్తారు. అగ్ని వంటి పుటములు, అగ్ని వంటి పుటములో దాన్ని వేసి శిక్షిస్తారు అంటే కరగబెట్టి సుత్తితో కొట్టి వాళ్ళకి ఇష్టమైన షేపులకి, వాళ్ళకి ఇష్టమైన రూపులకి వచ్చేంత వరకు దాన్ని శ్రమ పెట్టి బాధ పెట్టి శిక్షించి తర్వాత ఒక రూపంలోకి తీసుకొని వస్తారు.
మీరు వెళ్ళి నా వస్తువు ఎక్కడా అని చూడండి. మీరు పాత ఇచ్చినటువంటి బంగారును మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే బంగారు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను ఇచ్చేటప్పుడు తుంటలుగా ఉండేది, నేను ఇచ్చేటప్పుడు అసలు ఎందుకు పనికిరానిదల్లాగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ప్రకాశిస్తూ మహిమ కలిగినదిగా మార్చబడింది. హల్లెలూయా. కారణం ఏంటంటే అది శిక్షించబడింది, శ్రమ పట్టబడింది, శుద్ధి అనబడే వాక్యము చేత హెచ్చరించబడింది. ఆ పరిచర్య ఎలాగుంటుందంటే ఎంతో మహిమ కలిగినదిగా మార్చబడుతుంది. ఒక విశ్వాస జీవితమైన ఒక సేవా పరిచర్య అయిన దేవుని చేత శిక్షించబడకుండా, లోకంలో కలుగుతున్నటువంటి శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు కలగకుండా ఏ విశ్వాసి బలం పొందడు. ఏ పరిచర్య మహిమ కలిగినదిగా మార్చబడదు. నేను ఒక 2-3 నెలల క్రితం ఒక పెద్ద దైవజనుడితో నేను మాట్లాడి నేను ఒక చిన్న సలహా అడిగాను. అయ్యా, ఒక 5 సంవత్సరాలు నేను ఆ ప్రాంతంలో పరిచర్యలు కొనసాగించబడుతున్నాను. ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రజలు వస్తున్నారు కానీ ఆశ చూపి వెళుతున్నారు. ఒక్కొక్కసారి ఏమో మందిరం నిండిపోయినప్పుడు కడుపు నిండి సంతోషంతో మాట్లాడతాను. మరలా వచ్చే వారానికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆగిపోతున్నారు. అసలు ఎందుకు వృద్ధి కావటం లేదు? ఎందుకు విస్తరించడం లేదు? సంఘము బలహీనపరచబడడానికి 2 కారణాలు. ఒకటి, వాక్యము తక్కువ అవటం ద్వారా బలహీనమైపోతుంది. రెండవది, సేవకుల పరామర్శ అంటే బాధ్యత లేకపోవడం ద్వారా సంఘం బలహీనమైపోతుంది. నేను విమర్శించుకున్నాను. గత 2-3 వారాల క్రితం కూడా నేను చెప్పాను, వాక్యమని ఆహారం చేత మనం తృప్తిపరచబడతాం. దేవుని మహిమ చేత నింపబడిన వారు తృప్తిపరచబడతారని పోయిన వారంలో కూడా నేను చెప్పాను. మీకు గుర్తుందో లేదో, తృప్తిపరచబడతారు 3వ వారంలో చెప్పాను. అంటే ఇక్కడ దేవుని వాక్యం చేత మీరు తృప్తిపరచబడుతున్నారా, లేకపోతే మరలా ఆకలి దప్పుల చేత ఇనికి వెళ్ళిపోతున్నారా అని నేను మిమ్మల్ని విమర్శించాను కూడా. ఒక సేవకునిగా నేను మీ పట్ల చేస్తున్నటువంటి ఆ బాధ్యత నాకు ఏమాత్రం తక్కువ అనిపించట్లేదు. మీరు గమనించండి, ఇంచుమించుగా నా డైరీలో 4 సంవత్సరాల వాక్యాలు ఉన్నాయి. ఇదిగో ఇదే డైరీలో 4 సంవత్సరాల వాక్యాలు ఉన్నాయి. మీరు పేపర్ తిరగేసి క్షుణ్ణంగా గమనించండి. ఈరోజు చెప్పిన వాక్యం రేపు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చెప్పినటువంటి వర్తమానము రేపు వారం ఉండదు. మీరు గమనించండి. ఇంతటి ఫ్రెష్గా, ఇంతటి కొత్తగా వాక్యాన్ని తయారు చేసుకొని, ఉపవాసాలు ఉండి ప్రభు సహాయాన్ని పొందుకొని, ప్రభు దగ్గర నుండి కొన్ని మాటలు అందిపుచ్చుకొని, నా బిడ్డలకి, నా సంఘస్థులకి కొత్త రుచికరమైనటువంటి ఆహారాన్ని నేను వాళ్ళకి పెడుతూ ఉన్నప్పుడు మరి ఎందుకని మందిరానికి రావటం లేదు? వాక్యము ద్వారా నేను వారికి ఏమాత్రం కొదువ చేయలేదు అని నాకున్నటువంటి నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, గత రాత్రి వండినటువంటి అన్నాన్ని పొద్దున్న ఎవరైనా ఏ తల్లి అయినా పెడుతుందా? చెప్పాలి. ఒకవేళ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం తెలివిగా పులుసన్నం చేసేనే పెడతారు. ఇక్కడ పులుసన్నం కూడా లేదు. వేడివేడిగా అప్పుడప్పుడు వండుకొని మరీ మీకు పంచి పెడుతున్నాం. వాక్యం ద్వారా ఏమైనా తక్కువైందంటే లేదు. పోనీ ఎవరైనా పరామర్శించే విషయంలో, ఎవరైనా మందిరం రాకపోతే వెంటనే ఫోన్ చేస్తానండి నా బాధ్యతగా. ఎందుకమ్మా మందిరానికి రాలేదంటే, ఇదిగో పలానా 12 రాలేకపోయామయ్యా అని చెప్తూ ఉంటారు. పోనీ విశ్వాసాలను ప్రేమించే విషయంలో కూడా మేము తక్కువ చేయలేదని మేము అనుకుంటున్నాం. మరి ఎవరి విషయాల్లో తక్కువైందో నాకు తెలియదు, కానీ మేము తక్కువ చేయలేదని మేమైతే అనుకుంటున్నాం. మరి ఎందుకని సంఘం ఇంతలా బలహీనమైపోతుందని ఒక అనుభవం కలిగినటువంటి దైవజనుడితో నేను ఈ మాట చెప్పాను. ఆయన అన్నారు, యేసుక్రీస్తు వారు మొదట ప్రారంభించినప్పుడు ఆయన సువార్తను పరిచర్య ప్రారంభించినప్పుడు ఎంతమంది ఉన్నారని అడిగారు. 70 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 70 మంది. ఆయన చివరిగా ఆయన సిలువకి ఎక్కే సమయానికి ఎంతమంది అయ్యారు? మరి ఆయన పరిచర్య బలహీనమైపోయినట్ట? చెప్పాలి. ఆయన పరిచర్య బలహీనమైపోయినట్ట? 70 మంది శిష్యులు ఎక్కడా? 12 మంది శిష్యులు ఎక్కడా? ఆ 12 మందిలో కూడా ఒకడు ద్రోహం చేశాడు. అర్థమవుతుందా? 12 మందిలో కూడా ఒకడు నిలువున ముంచేశాడు. 70 మంది ఎక్కడ? 12 మంది ఎక్కడా? తర్వాత ఆయన చెప్పినప్పుడు నీ బాధ్యతను సక్రంగా నిర్వర్తించు, కష్టలోపము లేకుండా నువ్వు పని చేయి,
ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టలోపము లేకుండా నువ్వు పని చేసి ప్రతిఫలం కొరకు ఎదురు చూడు. ఆ ప్రతిఫలాన్ని త్వరలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు నాకు ధైర్యం వచ్చిందండి. ఆయన అన్నారు, నువ్వు చేసే పరిచర్య యేసుక్రీస్తు వారి పరిచర్య నువ్వు చేస్తూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, మా సంఘానికి వేల కొలది వస్తున్నారు, వందల కొలదిగా వస్తున్నారని. వచ్చి ఉండొచ్చు, కానీ బాధ్యత రహితంగా సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు నా శక్తి సామర్థ్యతను బట్టే ప్రజలను అప్పగిస్తాడండి. ఒక సంఘానికి 1000 మంది వస్తున్నారు అనుకుందాం. ఆ 1000 మందిలో పట్టుమని ఒక 20 మంది పేర్లు చెప్పగలుగుతాడు ఆ సేవకుడు. ఒక 50 మంది పేర్లు ఒక చెప్పమంటే చెప్తాడు అనుకుందాంలే. 1000 మందిలో 50 మంది పేర్లు చెప్తాడు. మిగతా 950 మంది పరిస్థితి ఏంది? వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కన్నీళ్ళలో ఉన్నారు, ఏ సమస్య చేత ఉన్నారో సేవకునికి తెలియకపోతే ఎలా? కనుకనే ఉన్నది 10 మంది అయినా 100 మంది అయినా వారితో మనము అనుసంధానం కలిగి ఉండాలి. వాళ్ళ పేర్లు తెలుసుకోగలగాలి, వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోగలగాలి, వాళ్ళ స్థితిగతులు మనం తెలుసుకోగలిగి ఉండాలి. సేవకులు మా మీద బాధ్యత కలిగి ఉంటారని, సేవకులు మమ్మల్ని పరామర్శిస్తారని, సేవకులు మాకు తోడుగా ఉన్నారని, సేవకులు మాకు అండగా ధైర్యంగా ఉన్నారనేటువంటి భరోసా సేవకుడు ఇవ్వాలి. అప్పుడే సంఘం వృద్ధి చెందుతుంది. వస్తారండి ఎంతోమంది, వచ్చిన ప్రయోజనం ఏంటి? విలువ లేని చోట ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏంటి? బాధ్యత లేని చోట ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏంటి? పుష్కరాల్లో 30 మందికి పైగా చనిపోయారు, ప్రయోజనం ఏంటి? దేవుని మందిరంలో ఉన్న కొద్ది మంది అయినప్పటికీ కూడా బలమైన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటే అది ప్రయోజనకరం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, పరిచర్య శిక్ష విధికి కారణమైనప్పుడు అది ఎంతో మహిమను కలుగు చేస్తుంది. పరిచర్య ప్రారంభంలో ఎంతో శిక్షించబడినప్పటికీ కూడా, ఎంతో శ్రమల మధ్యలో, నిందల మధ్యలో, అవమాన మధ్యలో ఈ పరిచర్య కొనసాగించబడుతున్నప్పటికీ కూడా రాబోతున్న దినాలలో ప్రభు రాకడ వచ్చేంత వరకు ఎంతో మహిమ కలిగిన పరిచర్యగా మార్చునుగాక. ఎంతో మహిమ కలిగిన పరిచర్యగా దేవుడి పరిచర్యని విస్తరింపచేయునుగాక. ఆమేన్. గత శనివారం అయిపోయిందండి వాక్యం, మీరేమనుకోవద్దు.